సుమలత మేడం గారు. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. శివరామ్ సార్ గ్రేట్ లీడర్ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్న సెషన్ ఇబ్బంది లేదుగా. లక్ష్మణ్ సార్ గురుగారు వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ వెరీ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. మనము ఒక 2 to 3 minutes లోనే ఈ 300 కాస్త 500 కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే గ్రేట్ లీడర్ అడగంగానే సెషన్స్ ఇస్తున్నటువంటి కొద్ది మందిలో మేడం గారు కూడా ఉన్నారు. లేడీ అయినప్పటికీ ఎన్నో మార్నింగ్ ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళకి. అయినప్పటికీ ఇది చేసి మేము ఎలాగైనా మన ప్రసాద్ సార్ అడగంగానే సెషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. సుమలత మేడం తొందరగా మీరు 2 లక్షలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ స్టార్ట్ చేయొచ్చా? చేయండి మేడం. స్టార్ట్ చేయండి మేడం. స్టార్ట్ చేయండి. టెస్ట్ ముందు చెప్తూ ఉండండి. లోపల వచ్చి జాయిన్ అయిపోతారు. తర్వాత కొనట్లేకపోతాం. ఓకే సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు జూమ్ సెషన్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై సెల్ఫ్ సుమలత. నేను కావలి నుంచి, మాది కావలి. వెస్టేజ్ బిఫోర్ నా లైఫ్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు వెస్టేజ్లో నేను నా జర్నీ, వెస్టేజ్ బిఫోర్ నా జర్నీ అనేది టోటల్ డిఫరెంట్. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు, మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు నన్ను చూస్తుంది అప్పుడు నేనుండే తీరుగానే అన్ని టోటల్ చాలా వరకు చేంజ్ అయింది. ఎందుకంటే అటువంటి లైఫ్ నుంచి వచ్చాను. ఒక హౌస్ వైఫ్నే అయినా కానీ బయటకు వెళ్ళి ఎవరితోటి మాట్లాడి కానీ ఎక్కడికైనా వెళ్ళటం కానీ ఏదన్నా వస్తువు తెచ్చుకోవటం కానీ దేనికి కూడా నేను బయటకు అనేది అసలు బయట ప్రపంచం అనేది తెలీదు. స్కూల్ డేస్ నుంచి కూడా స్కూలు, ఇల్లు, కాలేజీ, ఇల్లు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా అత్తగారి ఇల్లు, అమ్మగారి ఇల్లు తప్పితే నాకు అసలు బయట ఇంకేమీ తెలీదు. నాకు ఏది కావాలన్నా కానీ, ఒకవేళ బయటికి వెళ్ళి నాకు ఏదన్నా కావాలన్నా కానీ ఒక తోడు అనేది ఎప్పుడూ ఉండేది. ఎందుకంటే అమ్మ, అక్క ఉండేది పెళ్లి కాకముందు. పెళ్ళైన తర్వాత కూడా సారు ఏది కావాలన్నా తీసుకొచ్చేవాళ్ళు. లేకపోతే వాళ్ళతోటే వెళ్ళేదాన్ని. బయటికి వెళ్ళాలంటే మాత్రం వాళ్ళతోటే వెళ్ళేదాన్ని అనమాట. అలాంటి లైఫ్ అనమాట. అసలు ఏమీ తెలీదు బయటకి. ఏ విషయం అయినా సరే వాళ్ళని అడగంది కానీ చేయింది కానీ, ఒక కొత్త వ్యక్తితో కూడా మాట్లాడాలంటే కూడా భయపడేదాన్ని. ఇంటికి వస్తే ఈవెన్ రిలేటివ్స్ వచ్చినా కానీ అంత ఫ్రెండ్లీగా మాట్లాడేదాన్ని కాదు. ఇంట్లో వాళ్ళే అన్నట్లు ఉండిపోయేదాన్ని. అలాంటి లైఫ్ నుంచి ఈరోజు వెస్టేజ్లో ఇంత మంచి లైఫ్ని లీడ్ ఇంత బాగా మాట్లాడగలను, చేయగలనని నా మీద నాకే నమ్మకం లేదు. కానీ ఇలాంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన ఎంఎస్ఆర్ గురువు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే మాలాంటి ఆడబిడ్డలందరినీ వంటింటికే పరిమితం కాకుండా ఈరోజు వెస్టేజ్లో మంచి లైఫ్ అనేది లీడ్ చేయడానికి ముఖ్యంగా ధైర్యం అనేది కావాలి. బయటికి రావాలన్నా, మాట్లాడాలన్నా ఈ బిజినెస్ అనేది బయటకు అడుగు పెడితేనే దీంట్లో సక్సెస్ అవ్వగలము. అలాంటిది ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ, ఎటువంటి వచ్చినా కానీ ధైర్యంగా ఫేస్ చేస్తున్నా అంటే దానికి కారణం మాత్రం గురుగారే. నాకు ఈ ప్లాట్ఫామ్ని పరిచయం చేసింది ఫస్ట్ టైము తిరుమల రావు సార్, అశోక్ సారు. దీంట్లో నేను స్ట్రాంగ్గా నిలబడడానికి నాకు కారణం, నేను నిలబడటానికి ఇంత ధైర్యంగా ఎంఎస్ఆర్ గురువు గారు ఒక కారణం అయితే లక్ష్మీ సార్ ఒక కారణము. ఎందుకంటే సార్ తోటే నేను ఎక్కువ జర్నీ చేశాను. అండ్ సార్తో కలిసి మీటింగ్స్కి వెళ్ళటము, నా టీం ఉన్నా లేకపోయినా ఎలాగైనా సరే సార్ తోటే ఎక్కువ జర్నీ చేశాను. సార్ ఎలా చెప్తారు, ఎలా మాట్లాడతారు, ఎక్కడికన్నా వెళ్తే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ప్రతిదీ కూడా ఆయన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మాట్లాడడం నేర్చుకున్నాను కొంచెంగా. ఎలా మాట్లాడాలి మీటింగ్లో కానీ, ఎక్కడైనా కానీ, హోమ్ మీటింగ్ కానీ, ప్లాన్ కానీ, ఇవన్నీ కూడా లక్ష్మీ సార్ నేర్పించారు. నన్ను బయటికి ఇంత దూరం బయటికే వెళ్ళలేని దాన్ని అంత దూరము ఈ బిజినెస్లో నిజంగా నేను బయటకంటూ అడుగు పెట్టకపోతే నిలబడేదాన్ని కాదు. ఫస్ట్ టైం నన్ను కావలి నుంచి హైదరాబాద్ దాకా
మీటింగ్స్కి తీసుకెళ్ళి 2 days జాగ్రత్తగా ఆ మీటింగ్స్ అటెండ్ చేయించి అలా నన్ను సేఫ్గా తీసుకెళ్లారు. తిరుమలరావు సార్ గారు దగ్గరుండి తీసుకెళ్లారు మీటింగ్స్కి. సార్ ఒక కారణము. చాలా వరకు నాకు వీళ్ళందరూ కూడా ఒక్కొక్క విధంగా ఈరోజు నేను నిలబడ్డానంటే వీళ్ళందరూ కారణము. స్పెషల్గా ఎంఎస్ఆర్ గురువు గారు మనందరి దైవం. ఎందుకంటే ఈరోజు ఇంతమందిని గెలవడానికి కారణం గురుగారు. గురువు గారికి మాత్రం ఎప్పుడు నా మెంటర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఎంఎస్ఆర్ గురువు గారే. అలాంటి లైఫ్ లీడ్ చేస్తున్నాను. పాత వాళ్ళకి చాలా మందికి నా లైఫ్ అనేది తెలుసు, జర్నీ అనేది టెస్టిమోనీ. హౌస్ వైఫ్గా ఉంటూనే చిన్న చిన్నగా ఒక 4 months నేను బిలీవ్ చేయలేదు దీన్ని. ఎందుకంటే బయటికి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి, బయటకు వెళ్ళడము మాట్లాడటము ఇవన్నీ లేదు కాబట్టి, మా వారు కోపపడతారని, ఆయనకి ఇష్టం లేదని 4 months బలవంతం అయినా కానీ వచ్చి పిలుస్తున్నా కానీ మీటింగ్స్కి వెళ్ళలేదు. ప్రోడక్ట్ అయితే నేను వాడుకుంటూ ఉన్నాను. సార్ వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. అది డౌన్ అయిన టైంలో నాకు ఈ వెస్టేజ్ పరిచయం అయింది. పరిచయం అయిన సార్ ద్వారా, సార్కే పరిచయం అయింది. విన్నా కానీ ప్రొడక్ట్స్ వాడుకున్నాను. సారు ఐడి తీసుకున్నారు. కానీ మీటింగ్స్ కంటూ వెళ్ళి తెలుసుకోవాలంటే మాత్రం నేను రాను ఎక్కడికని 4 months బిలీవ్ చేయలేదు. తర్వాత మాత్రం ఒక మీటింగ్కి అటెండ్ అయ్యి బ్రాంచ్ డైరెక్టర్గా సన్మానానికి ఫస్ట్ టైం నా మీటింగ్కి అటెండ్ అయ్యి దీని గురించి తెలుసుకొని చిన్న చిన్నగా అట్లా సార్ వాళ్ళతో జర్నీ చేస్తూ అలా స్టార్ట్ చేశాను. చిన్న చిన్నగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఈరోజు గోల్డ్ డైరెక్టర్గా 82,000 తీసుకుంటున్నాను. 82,000 తీసుకుంటున్నాను. కానీ ఇది నేను పెద్ద సక్సెస్ అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా 100లో 0.5% అనుకుంటాను ఈ సక్సెస్. ఎందుకంటే పెద్ద సాధించింది ఏం లేదు దీంట్లో. కాకపోతే అన్ని నేర్చుకుంటున్నా. నేను నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను. ఇంకా నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ బిజినెస్ అనేది ఎలా తెలుసుకుంటూ జర్నీ చేస్తున్నాను కాబట్టి కొంచెం సక్సెస్ తీసుకున్నాను. సక్సెస్ 1 lakh తర్వాతే ఒక అడుగు వెస్టేజ్లో బలంగా పడిందని నేను అనుకుంటాను. 1 lakh అది వచ్చిన దాకా నేను ఖచ్చితంగా ఈ మే జూన్ కల్లా 1 lakh ఖచ్చితంగా తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. ఓకే సార్, పీపీటీలు ఎవరు ప్రజెంట్ చేస్తారు? సార్ ప్రసాద్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, మీకు పంపించండి మేడం, పీపీటీ చేస్తాను. ఓకే కొంచెం 1 by 1. ఓకే. ఈరోజు మనం నేర్చుకోబోయే ప్రొడక్ట్ నాలెడ్జ్ నేను ఎప్పుడు చెప్పాను కదా, స్కిన్ ఫార్ములా 9 అని. స్కిన్ ఫార్ములా 9 మీద ఎక్కువ ఎన్ని సెక్షన్స్ చేసినా కానీ చాలా మందికి క్లారిటీ రావట్లేదు. అందుకనే దీని గురించే ఇంకొంచెం ఈరోజు చాలా మంది అటెండ్ అయ్యి ఉండరు. ఈరోజు కొత్త వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చి ఉంటారు. ఈ సెక్షన్ ఈరోజు ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. పంపించాను చూడండి సార్. వచ్చాయా సార్? ప్రసాద్ సార్. ఓకే, ఎస్ మేడం, ఎస్ మేడం, ప్లే చేస్తాను. నేను ఒక్కొక్కటి చెప్తుంటాను, అంటే 1 by 1 లేవు, కొంచెం చూసి పీపీటీ షేర్ చేయరా? ఎస్ మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మనం లేట్ అవ్వకుండా సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మనకి స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ గురించి తెలుసుకునే ముందు మనకు అసలుకి ఇవి ప్రొడక్ట్స్ అనేవి బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ ఏవైనా కానీ మనం ఎందుకు యూస్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా? ఎప్పుడైనా సరే మనము స్కిన్ గురించి కానీ ప్రొడక్ట్స్ చెప్పేటప్పుడు వెస్టేజ్లో 4 కేటగిరీస్ ఉన్నాయి: హెల్త్, హోమ్ కేర్, బ్యూటిషియన్, అగ్రికల్చర్. వీటన్నిటిలో కూడా
స్పెషల్ కేటగిరీ. మనకి హెల్త్ సప్లిమెంట్స్, బ్యూటీ కేటగిరీ అనేది మనకి పర్సన్ బట్టి తెలుసుకున్న తర్వాతే, వాళ్ళ పొజిషన్ తెలుసుకున్న తర్వాతే రిఫర్ చేయాలి. అగ్రికల్చర్ అంటే ఎలా వేసినా వస్తుంది, మనకి చెప్తే వస్తుంది. కానీ హోమ్ కేర్ అనేది మనం నార్మల్గా వాడుకోవచ్చు. కానీ ఫేస్కి సంబంధించి మన బాడీలో వాడుకునే సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ అయితే ఏమి, ఏదైనా సరే కానీ మనకు ఎవరికైతే మనం సజెషన్ చేస్తున్నామో వాళ్ళకి ప్రాపర్గా రీజన్ తెలుసుకున్న తర్వాతే కరెక్ట్గా సజెషన్ చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ముఖ్యంగా ఫేస్, ఎందుకంటే క్రీమ్స్ అవన్నీ వాడేటప్పుడు క్రమంగా అంటే ప్రాపర్గా వాడకపోతే రిజల్ట్ అనేది ఖచ్చితంగా రాదు. ఎలా పడితే అలా ఇచ్చేస్తే రాదు. మనకుంది మీ ఫేస్ మీద ఏమన్నా వెళ్ళాలి, పింపుల్స్ పోవాలి, టకటక ఫేస్ వాష్ వేస్తుంది, క్రీమ్ ఉంది వాడేసుకోండి అని అంటే అది రిజల్ట్ రాదు. ఎందుకంటే ఫేస్ ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. అంటే మనం ఫేస్ ఫస్ట్ తెలుసుకోవాలంటే కూడా ఫేస్ మన స్కిన్ టైప్ తెలుసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అందరూ జాగ్రత్తగా బుక్ పెన్ను ఉంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటే ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్నప్పుడు ఎవరిచ్చినా కానీ బుక్ పెన్ను అనేది ప్రాపర్గా ఉంచుకోండి. మనకి స్క్రీన్ మీద పెట్టినప్పుడు, సార్ స్క్రీన్ షేర్ చేయండి, నా స్కిన్ టైప్ స్క్రీన్ పెట్టినప్పుడు స్క్రీన్ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్ చేసుకోవటానికి లేట్ అవుతుందంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. కొన్ని పాయింట్స్, ముఖ్యమైన పాయింట్స్ అనేది బుక్లో నోట్ చేసుకుంటే మనం ఈ ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు మనం ఒకవేళ అన్నీ గుర్తున్నప్పుడు బుక్ ఓపెన్ చేస్తే మనం దానికి సంబంధించి ఏం నోట్ చేసుకున్నామో ఒక్కసారి రివైండ్ చేసుకుంటే తెలుస్తుంది. పదే పదే చేసుకుంటూ ప్రమోట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నోటెడ్ అయిపోతుంది. మనం దాంట్లో ఎక్స్పర్ట్ అవుతాం అనమాట చెప్పటానికి. బుక్ పెన్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. ముఖ్యమైన పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈరోజు చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను నేను ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి నిదానంగా. ఓకే, స్కిన్ టైప్ ఫస్ట్ వచ్చేసి స్కిన్ టైప్. మన స్కిన్ అనేది ఏ టైప్ అనేది తెలుసుకోవాలి. డ్రై స్కిన్నా, కాంబినేషన్ స్కిన్నా, నార్మల్ స్కిన్నా, ఆయిలీ స్కిన్నా. స్కిన్ టైప్ అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి, మన ఫేస్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి, వాళ్ళకైనా సరే ఎలా చెప్పాలి, ఎవరి స్కిన్ వాళ్ళది, ఎటువంటి స్కిన్ అనేది తెలుసుకోవటానికి ఎలా చెప్పాలి. డ్రై స్కిన్ అని అంటే ఎలా గుర్తుపట్టాలి? చర్మం అంతా పొడిబారిపోయినట్టు, పగుళ్ళుగా చర్మం అంతా పొడిబారిపోయినట్టు డ్రైగా ఉంటుంది. అసలుకి తేమ అనేదే లేకుండా డ్రైగా ఉంటుంది. అది డ్రై స్కిన్, ఎప్పుడు అలా ఉంటుంది అనమాట. అది డ్రై స్కిన్. నార్మల్ స్కిన్ అని అంటే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అన్ని ఈవెన్గా ఉంటుంది. కాంబినేషన్ స్కిన్ అనేది ఎలా అంటే మనం తెలుసుకోవాలంటే, మన స్కిన్ అనేది మనం తెలుసుకోవాలనంటే ఫేస్ మీద అంటే మార్నింగ్ నిద్ర లేవంగానే టిష్యూ పేపర్ని ఫేస్ మీద పెట్టుకుంటే నోస్ మీద అంటే ముక్కు మీద, నుదురు మీద చెమట కానీ పడితే అది కాంబినేషన్ స్కిన్. ఇంకెక్కడా లేకుండా తేమ, కేవలం ముక్కు మీద, నుదురు మీద మాత్రమే చెమట కానీ తడి టచ్ అయితే మాత్రం అదనేది కాంబినేషన్ స్కిన్. అంటే ఈవెన్గా, అంటే వింటర్ అంటే చలికాలం లాగా, ఎండాకాలంలో ఎండలాగా అట్లా కాంబినేషన్గా మారుతూ ఉంటుంది. కాబట్టి అది కాంబినేషన్ స్కిన్. ఏ సీజన్ తగ్గట్టు మారుతూ ఉంటుంది కాబట్టి. ఇంకొకటి ఆయిలీ స్కిన్ అనేది ఎలా తెలుసుకోవాలంటే మన ఫేస్ మీద అలాగే సేమ్ మార్నింగ్ లేయంగానే ఫేస్ మీద పెట్టగానే మొత్తం ఆయిలీగా మొత్తం పేపర్ అంతా కూడా ఆయిలీగా అయిపోతే అది ఆయిలీ స్కిన్ అని మనం గుర్తించాలి. మన స్కిన్ని మనమే గుర్తించవచ్చు. ఎదుటి వాళ్ళది ఎటువంటి స్కిన్ అనేది కూడా ఈ విధంగా చెప్పి వాళ్ళ స్కిన్ టైప్ అనేది తెలుసుకోవచ్చు. ఆయిలీగా ఉంటుంది అనమాట. మార్నింగ్ పేపర్ పెట్టగానే దాన్ని ఆయిలీ స్కిన్ అంటారనమాట. అట్లా స్కిన్ టైప్ అనేది ఫస్ట్ అనేది తెలుసుకోవాలి. మనం స్కిన్ టైప్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్
ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకున్నాం కదా. ఏది కూడా ఫస్ట్ ప్రోడక్ట్ రిఫర్ చేయాలంటే ఒక 4 టైప్లో మనము స్కిన్ అనేది గమనించాలి. ఫస్ట్ స్కిన్ టైపు, తర్వాత ఏజ్, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్ను బట్టి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలి. ఈ 5 గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రోడక్ట్ ప్రిఫర్ చేయాలంటే ఫస్ట్ ఈ 5 పాయింట్లు గుర్తు చేసుకోవాలి. ఏంటివి అవి? స్కిన్ టైపు, ఏజ్, స్కిన్ ప్రాబ్లము, నోట్ చేసుకోండి లీడర్స్ అందరూ. ప్రాబ్లంకి ఎటువంటి ప్రొడక్ట్స్ పెట్టాలి, అవి ఎలా వాడాలి. ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా ఇంపార్టెంట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి. స్కిన్ టైప్ తెలుసుకోవాలి, ఏజ్, నెక్స్ట్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అవి నోట్ చేసుకోండి. తర్వాత ఎటువంటి ప్రొడక్ట్స్ వాడాలి, తర్వాత ఆ ప్రొడక్ట్స్ని ఎలా వాడాలి స్టెప్ బై స్టెప్. ఈ 5 పాయింట్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ 5 పాయింట్లు ప్రాపర్గా స్టడీ చేసి ప్రొడక్ట్ సజెషన్ చేస్తే మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఏజ్ అయిపోయింది, స్కిన్ టైప్ అయిపోయింది, వాళ్ళ ఏజ్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏం చెప్పాను, థర్డ్ పాయింట్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనకి. స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఉంటాయి. ఏంటివి అవి? 6, ఒక 6 పాయింట్స్ ఉంటాయి, నోట్ చేసుకోండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి స్కిన్ ఫార్ములా 9 అషూర్ ఏ ప్రాబ్లం లేకపోతే 18 ఇయర్స్ బిలో వాళ్ళకి అషూర్ న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ వాడాలంటే ఏజ్ అనేది 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. ఎందుకంటే ఇవి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్. ట్రీట్మెంట్ బేస్డ్ అంటే సమస్యలు, మన ఫేస్ మీద ఉన్న సమస్యల్ని క్లియర్ చేసుకోవటానికి వెస్టేజ్ మేనేజ్మెంట్ మనకి ఇచ్చిన ప్రోడక్ట్ స్కిన్ ఫార్ములా 9 SF9 అంటేనే 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మనకి SF9 ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది అనమాట. అవి ఏమేం ప్రాబ్లమ్స్? స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటివి? మెయిన్ పిగ్మెంటేషన్ అండ్ ఏజ్ స్పాట్స్. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు అనేవి ఇప్పుడు 100కి 90% చాలా మందికి, జెంట్స్కైనా ఎక్కువ లేడీస్కి ఈ బుగ్గల మీద, ఎందుకంటే నాకు ఉంది పిగ్మెంటేషన్, నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను, నేను వాడాను కాబట్టి. అది బుగ్గల మీద, నోస్ మీద, నుదురు మీద, అట్లా అప్పరు అంటే పై పెదవి మీద అట్లా ఎక్కువ పిగ్మెంటేషన్, అది స్కిన్ ప్రాబ్లం. అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే పిగ్మెంటేషన్. ఇంకా వచ్చేసి వ్రింకిల్స్, డల్ స్కిన్ అంటే మనకి కళ్ళ చుట్టూరు ముడతలు, పెదాలు నవ్వినప్పుడు పెదాల దగ్గర ముడతలు, కొంచెం ఫేస్ మీద ఎక్కువ ముడతలు కానీ ఎక్కువ ఉంటే అవి వ్రింకిల్స్, అది కూడా ఒక ప్రాబ్లమే. డ్రై అండ్ డీహైడ్రేషన్ స్కిన్ అన్నమాట. డ్రై అండ్ డీహైడ్రేషన్ స్కిన్. సార్ స్కిన్ ప్రాబ్లమ్స్ స్క్రీన్ పెట్టండి. డ్రై అండ్ డీహైడ్రేషన్ స్కిన్ అంటే ఫేస్ అంతా పొడిబారిపోయినట్టు పగుళ్ళుగా ఉంటుంది అనమాట. అది కూడా ఒక ప్రాబ్లమే. అది కూడా దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే అట్లా ఉండడం వల్ల ఫేస్ అనేది డ్రై అయిపోయినట్టు, ఎండిపోయినట్టు ఉండడం వల్ల ఫేస్ ఏం అంత బాగుండదు. బ్లెమిషెస్ అండ్ యాంక్నీ మార్క్స్ అంటే, బ్లెమిషెస్ అంటే ఇవి మొటిమలు అవి చిదిపేస్తూ ఉంటారు. చిదిపేసిన తర్వాత అవి మచ్చల్లాగా పడిపోతూ ఉంటాయి. మొటిమల మచ్చలు అట్లా అనమాట. మచ్చలు అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లం అనమాట. ఇంకొచ్చేసి ఆయిలీ స్కిన్, ఎప్పుడు జిడ్డుగా ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆయిలీ స్కిన్ ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఒక బెనిఫిట్, ఎందుకంటే తొందరగా ఏజింగ్ ముడతలు అవి రావు.
అవి రావు కానీ పింపుల్స్ వస్తాయి, మొహం అంతా ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఎక్కువగా తొందరగా రాదు, ముడతలు తొందరగా ఏజ్ అయిపోయినట్టు కనిపించరు అనమాట. అదొక్కటే బెనిఫిట్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి. ఇంకొచ్చేసి అండర్ ఐ డార్క్ సర్కిల్స్, అంటే కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ అనేది ఉండడం కూడా ఒక ప్రాబ్లం అనమాట. కళ్ళ చుట్టూ బ్లాక్నెస్, చుట్టూ పప్పిలా అంటే కొంచెం ఉద్దుగా ఉన్నట్టు, కళ్ళ కింద ఉద్దుగా ఉన్నట్టు, చర్మం అనేది ఉబ్బుగా ఉన్నట్టు ఉంటుంది. అది కూడా ఒక ప్రాబ్లం అనమాట. అట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి అలా ఉంటాయి. పిగ్మెంటేషన్, కళ్ళ చుట్టూ నలుపు, ముడతలు, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, పింపుల్స్, అట్లా ప్రతి ఒక్కటి అన్నమాట. అలా స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. నెక్స్ట్ అయిపోయిందా? ఫస్ట్ ఏం తెలుసుకున్నాం? స్కిన్ టైప్ తెలుసుకున్నాం, ఏజ్ ఏంటో, ఎవరి ఏజ్ ఏంటో అది తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నాం కదా, నోట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. పిగ్మెంటేషన్స్, వ్రింకిల్స్, డ్రై స్కిన్, మొటిమల మచ్చలు, ఆయిలీ స్కిన్, అండర్ కళ్ళ చుట్టూ నలుపు, ఇవన్నీ కూడా మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే వీటికి సొల్యూషన్ ఏంటి? మనకి వెస్టేజ్లో ఏముంది వీటన్నిటి గురించి సొల్యూషన్? ఏ ఏజ్ వాళ్ళకి ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి? మన దాంట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా 9, ఈ మూడిట్లో మనకి ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ అష్యూర్ న్యాచురల్ అనేవి న్యాచురల్, ఎందుకంటే 11 to 18 years బిలో ఎవరైనా సరే ఏమన్నా లేనప్పుడు పిల్లలకి మేము ముఖ్యంగా మనం సజెషన్ చేసుకోవాలంటే 18 years బిలో వాళ్ళకి అష్యూర్ న్యాచురల్ వాడచ్చు. ఏదైనా స్కిన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 18 years ఉండాలి, మినిమం 18 years ఉంటేనే మనకి స్కిన్ ఫార్ములా 9 అనేది సజెషన్ చేయాలి. అవి ఎట్లా? స్కిన్ ఫార్ములా 9లో మనకి ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? మనకి స్కిన్ ఫార్ములా 9లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? టోటల్ 9 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి స్కిన్ ఫార్ములా 9లో. మనకి 9 అనేది SF9 అంటే దాంట్లోనే ఉన్నాయి. 9 రకాలుగా మనకి సొల్యూషన్ ఉందంటే ఏ ప్రాబ్లంకి ఏవేవి వాడుకోవాలో 9 రకాలుగా మనకి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటనేది ఫస్ట్ చూద్దాం. ప్రొడక్ట్స్ అనేవి ఎలా ఉంటాయి ఒక్కొక్కటి చెప్తూ అవి ఎందుకు ఉపయోగపడతాయో చెప్తాను, నోట్ చేసుకోండి లీడర్స్. ఒక్కొక్క ప్రోడక్ట్ చెప్తూ అది దేనికి ఉపయోగపడుతుందో చెప్తాను, తర్వాత ఎలా వాడుకోవాలో చెప్తాను, స్టెప్ బై స్టెప్ ఎలా వాడుకోవాలో చెప్తాను. ఈరోజు అవి ఒక్కొక్కటి నోట్ చేసుకోండి, నిదానంగా చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మనకి స్కిన్ ఫార్ములా 9లో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఎక్సలెంట్ ప్రోడక్ట్. మన ఫేస్ని ఈవెన్గా ఉంచేదానికి, అంటే మనకి చర్మం బాడీ అంతా ఒకలాగా ఉంటుంది, ఫేస్ అంతా ఒకలా ఉంటుంది అనమాట. ఫేస్ అంతా కూడా ఈవెన్గా, అంటే అంతా కొంచెం బ్లాక్గా కొంచెం వైటిష్గా ఇట్లా కాకుండా ఈవెన్గా ఉంచేదానికి పనికొస్తుంది మనకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ముఖ్యంగా పిగ్మెంటేషన్ ఎక్కువగా మంగు మచ్చలు ఉన్న వాళ్ళకి మనకి యూస్ చేయదగల ప్రోడక్ట్ ఏదన్నా ఉందంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. మంచి రిజల్ట్ ఇస్తుంది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. మాయిశ్చరైజర్గా ఉంటుంది ఇది. మాయిశ్చరైజర్గా కూడా మన స్కిన్ని మార్నింగ్ అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్ ఫీలింగ్ బాగా ఉంటుంది, మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. దీంట్లో మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది. పిగ్మెంటేషన్ మంగు మచ్చలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఎవరైనా కానీ నాకు ఫేస్ బాగా రావాలి అంటే బాగా బ్రైట్నింగ్గా, గ్లోగా, ఇంకా బాగా మంచి లుక్తో ఉండాలని ఏదైనా మంచి క్రీమ్ సజెషన్ చేయమని ఎవరైనా అడిగితే మనం బ్రైట్నింగ్ ఖచ్చితంగా సజెషన్ చేయొచ్చు. బ్రైట్నింగ్ క్రీమ్ అనేది అంత మంచి రిజల్ట్ ఇస్తుంది, వాడితే మాత్రం ఎవ్వరు వదిలిపెట్టారు. కాస్ట్ పరంగా వచ్చేసి మనకి 2200, డిపి ప్రైస్ వచ్చేసి 2200. అమ్మ ఇవ్వగానే ఇంత కాస్టా, ఇంత పెట్టి కొనాలా అని అంటారు. కానీ ఒక్క బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక్క వ్యక్తి వాడితే ఇంట్లో 2 times అంటే మార్నింగ్ నైట్ వాడితే 3 months కంపల్సరీ వస్తుంది.
3 months ఖచ్చితంగా వస్తుంది బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఎందుకంటే చాలా మంది నాకు క్వశ్చన్స్ చేశారు, ఎందుకంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మంత్కే అయిపోతుందంట. కాదు, నేను యూస్ చేశాను, 3 months వస్తుంది. అది కొంచెం క్వాంటిటీ మాత్రమే వాడాలి. నేను పోయిన వీడియో కూడా చేసి చూపించాను. కొంచెం క్వాంటిటీ, లిటిల్ బిట్, కొద్ది క్వాంటిటీ మాత్రమే వాడాలి. ఎక్కువ వాడినా ఏది రిజల్ట్ రాదు, మనం అన్నం ఎలా ఎక్కువ తీసుకుంటే మనకు అనీజీగా ఎలా ఉంటుందో ఫుడ్ తీసుకుంటే, క్రీమ్స్ కానీ ఏవైనా కానీ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువ పూసేస్తే ఒక రోజులో రిజల్ట్ రాదు. అది ఎంత క్వాంటిటీ వాడాలో అంత క్వాంటిటీ వాడితేనే రిజల్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా. లిటిల్ బిట్ అంటే ఒక్క వ్యక్తి వాడితే 2 పూట్ల 3 నెలలు ఖచ్చితంగా వస్తుంది. 3 నెలలు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం క్యాల్కులేషన్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. 2200 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది. దీని ఉపయోగాలు మాత్రం మాయిశ్చరైజర్గా ఉంటుంది, పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది, అన్ఈవెన్ స్కిన్ని ఈవెన్గా చేస్తుంది. అంటే మన స్కిన్ అనేది ఈవెన్గా ఉండేలాగా చేస్తుంది. ప్లస్ ఇంకెవరైనా సజెషన్ గ్లోయింగ్గా, బాగా గ్లోగా ఫేస్ బాగా ఉండాలనుకున్న వాళ్ళకి సజెషన్ చేయాలన్నా కానీ బ్రైట్నింగ్ అనేది మనం సజెషన్ చేయొచ్చు. ఓన్లీ బ్రైట్నింగ్ అయినా, ఏ ప్రాబ్లం లేకపోయినా ఫేస్ మీద ఏ ప్రాబ్లం లేకపోతే బాగా కనిపించాలి నా ఫేసు, మంచి క్రీమ్ సజెషన్ చేయమంటే బ్రైట్నింగ్ సజెషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది సార్ స్క్రీన్ షేర్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్. మనకి బ్యూటీ ప్రొడక్ట్స్లో 4 రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. ఇది స్కిన్ ఫార్ములా 9లో ఫేస్ వాష్ ఏదైనా రిఫర్ చేయాలంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ మంది ఫేస్ వాష్. బయట అషూర్ న్యాచురల్లో 3 టైప్స్ ఉన్నాయి, క్లారిఫైన్ ఫేస్ వాష్, సీజెల్ ఫేషియల్ ఫోము, నెక్స్ట్ క్లెన్జర్ టోనర్. ఈ 3 రకాలు ఉన్నాయి. మనకి ఈ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లం లేని వాళ్ళు ఈ 3 సజెషన్ చేసుకోవచ్చు. మనకి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పిగ్మెంటేషన్ కానీ, పింపుల్స్ కానీ, అండర్ ఐ సీరం, ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ వాష్ తప్పకుండా వాడాలి. సోప్ అసలు యూస్ చేయకూడదు. 12 years అబోవ్ ఫేస్ మీద సోప్ అనేది పెట్టకూడదు. 12 years ఆ టైం దాకా మన ఫేస్లో మాయిశ్చరైజర్ ఉంటుంది. తర్వాత మనం ఫుడ్ ప్రాపర్గా తీసుకోకనో, వాటర్ సరిగ్గా తీసుకోకనో అసలు ఫేస్ అనేది టోటల్ చేంజ్ అవుతుంది. సోప్ అసలు యూస్ చేయొద్దు. చాలా మందికి చెప్తున్నాను, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, సోప్ అస్సలు పెట్టద్దు ఫేస్ మీద. నాకు ఇవి వాడితే బాగలేదు, సోప్ వాడితేనే బాగుంటుంది అని అంటే బాగుంటుంది, సోప్ వాడితే క్లీన్ అవుతుంది. కానీ నీ చర్మం అనేది రాను పగుళ్ళు అట్లా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట, మొద్దుబారిపోయినట్టు ఫేస్. మనకి ఫేస్ వాష్ ప్రిఫర్ చేసుకుంటే స్మూత్గా బాగా ఉంటుంది, ఫేస్ అనేది గ్లోయింగ్గా బాగుంటుంది అనమాట. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఫేస్ వాష్ ఇది ఎలా యూస్ చేసుకోవాలంటే జస్ట్ 2 drops చేతి మీద వేసుకొని ఫేస్ మీద జస్ట్ లిటిల్ బిట్ వేసుకొని ఎలా వాష్ చేసుకోవాలంటే ఫేస్. సార్ నా వీడియో అవైలబుల్ లేదు, కొంచెం చూడండి స్క్రీన్ మీద. నా వీడియో కనిపించట్లేదు, నేను కనిపించట్లేదు. ప్రసాద్ సార్ నేను కనిపిస్తున్నా, వీడియో వస్తుంది. నేను కనిపించట్లేదు అందుకని. అంటే ఫేస్ వాష్ అనేది ఎలా చేసుకోవాలో జస్ట్ చూపిద్దాం. ఫేస్ వాష్ అనేది లిటిల్ బిట్ 2 drops వేసుకొని స్కిన్ మీద అంతా అప్లై చేసుకొని ఫేస్ వాష్ అనేది జాగ్రత్తగా గమనించండి లీడర్స్. ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ నెక్ నుంచి అప్ పైకి 1 జస్ట్ ఇదో 2 3 4 5 అంటే నుదుటి మీద ఇట్లా రౌండ్ సర్కిల్లో అందరూ ఇలా చేస్తారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే స్కిన్ అనేది లూజ్ అయిపోయి చర్మం అనేది లూజ్ అయిపోయినట్టు ముడతలు ఇవన్నీ వస్తాయి. మనం ఫేస్ వాష్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి. ఇట్లా అప్పర్కి పైకి ఇలా 5 స్టెప్స్లో చేసుకోండి. డైలీ ఒక 1 week చేస్తే అలవాటు అయిపోతుంది మనకు ఫేస్ అనేది ఎలా చేయాలో. 1
జస్ట్ ఇట్లా రౌండ్ సర్కిల్ పైకి, కిందకి కాదు పైకి ఇట్లా 2 3 4 అండ్ 5 ఇట్లా ఒక 30 సెకండ్స్, ఖచ్చితంగా 30 సెకండ్స్ అనేది ఫేస్ వాష్ చేసి, 30 సెకండ్స్ అంటే ఎక్కువ అనుకున్నారు, జస్ట్ 1 మినిట్ ఒక 5 టైమ్స్ అట్లా మసాజ్ లాగా చేసుకొని ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా అందరికీ ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలో? ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా సేమ్ స్టెప్ మీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు ఫేస్ వాష్ అనేది. కావాల్సింటే ఈ స్టెప్ వైజ్గా మీరు ఫేస్ వాష్ వాడి చూడండి. రిజల్ట్ అనేది మీ ఫేస్లో ఎలా ఇంతకు ముందు ఎలా చేసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది బాగా డీప్గా అంటే మనకి ఫేషియల్ చేసుకుంటాం కదా బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు, ఫేషియల్ చేసుకునేటప్పుడు ఎంత లుక్ వస్తుందో మన డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో జస్ట్ 2 days వాష్ చేసినా కానీ అంత మంచి లుక్. ఈవెన్ తొందరగా పార్టీకి వెళ్ళాలి, మంచి లుక్ రావాలనుకున్న వాళ్ళకి కూడా ఇమీడియట్లీ సజెషన్ చేయొచ్చు. ఒక 2 days మనం ఆ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేయగలనే అంత బాగా స్కిన్ అనేది గ్లోయింగ్గా బాగుంటుంది అనమాట. ఓకేనా? డీప్ క్లీన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్ ఎలా వాడాలో చెప్పాను, ఏ విధంగా మనము అప్లై చేసుకోవాలో చెప్పాను. ఓకేనా? మార్నింగ్ నైట్ ఖచ్చితంగా స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డీప్ క్లీన్జింగ్ ఆయిల్ ఏ ఫేస్ వాష్ అయినా సరే ఫేస్ మీద మనము అప్లై చేసుకునే విధానం అదనమాట. ఓకేనా? చిన్నది లిటిల్ బిట్ కొంచెం చాలు ఫేస్ మీద, ఎక్కువ పెట్టేసి తొందరగా రావాలనే ఏది కూడా అనుకోవద్దు. ప్రొడక్ట్ ఏదైనా కానీ కొంచెం క్వాంటిటీ, వాడే క్వాంటిటీలో వాడితేనే రిజల్ట్ అనేది వస్తుంది. డీప్ క్లీన్జింగ్ ఆయిల్ నుంచి క్లియర్ కదా? మార్నింగ్ నైట్ సోప్ అస్సలు యూస్ చేయకూడదు. ఏదైనా సరే ఫేస్ వాష్ మార్నింగ్ నైట్ ఎప్పుడు క్లీనప్లో ఉంటే మన స్కిన్ అనేది కూడా క్లియర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూతల్ ఎక్సర్. స్క్రీన్ షేర్ చేయండి చూసా సార్. యూతల్ ఎక్సర్ మనకి యూతల్ ఎక్సర్ అనేది ఎట్లా అంటే యూతల్ ఎక్సర్ అంటే దాంట్లోనే ఉంది, అంటే యంగ్గా కనిపించడానికి, బాగా యంగ్గా కనిపించడానికి. నేను ఇందాక చెప్పాను కదా ఒక ప్రాబ్లం, వ్రింకిల్స్, ముడతలు, ఫేస్ మీద ముడతలు, మనకి హోల్స్ అంటే పింపుల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి, అంటే హోల్స్గా ఉంటుంది. కొంతమంది చర్మం ఎక్కువ హోల్స్గా ఉంటుంది బుగ్గల మీద, అది ఓపెన్ ఫోర్స్ కానీ, వ్రింకిల్స్ ముడతలు కళ్ళ చుట్టూరు కానీ, ఇవన్నీ ఫేస్ మీద ముడతలు, ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి మన దాంట్లో మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉందనంటే అది స్కిన్ ఫార్ములా 9 యూతల్ ఎక్సర్. దీని ఉపయోగం చూడండి, ముడతలు తగ్గిస్తుంది, ఫస్ట్ ముడతలు తగ్గిస్తుంది, మనకి ఓపెన్ ఫోర్స్ ఎక్కువ ఉంటే అది క్లోజ్గా ఉంటుంది, మంచి యంగ్ లుక్ ఇస్తుంది, ఇంకా స్కిన్ అనేది కూడా చాలా గ్లోయింగ్గా ఈవెన్గా ఉంచేలాగా చేస్తుంది. యూతల్ ఎక్సర్ పని ఏమంటే, ఎవరైనా నాకు ఫేస్ మీద ముడతలు ఉన్నాయి మేడం, నాకు ఓపెన్ ఫోర్స్ ఎక్కువ, ఇట్లా ఎక్కువ హోల్స్గా అంటే బుగ్గల మీద చిన్న హోల్స్గా కనిపిస్తుంది ఎక్కువ మందికి ఫేస్, వాటిని ఏమంటారంటే ఓపెన్ ఫోర్స్ అంటే అవి ఎక్కువ పింపుల్స్ వచ్చిన తర్వాత అవి రిమూవ్ అయిపోయి మనకు హోల్ లాగా అట్లా ఎక్కువ ఉన్నాయి. అటువంటి ప్రాబ్లం ఉన్న మన ఫేస్ చూస్తేనే గమనించవచ్చు ముడతలు, ఓపెన్ ఫోర్స్ అనేది. వాళ్ళకి ఇవ్వదగ్గ ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే మంచి ప్రోడక్ట్, నాకు ఎవరైనా సజెషన్ అడిగితే ముడతలు ఉన్నాయి, ఓపెన్ ఫోర్స్ ఉన్నాయి, నాకు మంచి ప్రోడక్ట్ ఏదైనా సజెషన్ చేయండి అని అంటే, మంచి గ్లోయింగ్గా కూడా ఉండాలి, యంగ్ లుక్తో ఉండాలి అని అంటే యూతల్ ఎక్సర్ సజెషన్ చేయండి. ఓకేనా? మళ్ళీ అది దీనికి ఏం వాడాలి దానికి ఏం వాడాలని అనుకోకుండా ఈరోజు నోట్ చేసుకోండి. ముడతలు, స్కిన్ మీద ముడతలు కానీ ఓపెన్ ఫోర్స్ కానీ ఎక్కువగా ఉంటే మన దాంట్లో యూతల్ ఎక్సర్ ఈ ప్రోడక్ట్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది. ఏ ప్రోడక్ట్ అయినా మినిమం 3 to 6 months కంటిన్యూగా వాడాలి, 1 monthకి రిజల్ట్ రాదు. 3 to 6 months ఖచ్చితంగా కంటిన్యూగా ప్రాపర్గా వాడితేనే రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా? బయట ప్రొడక్ట్స్ అన్నీ కూడా యానిమల్ అంటే జంతువుల కొవ్వులతో తయారు చేయబడి ఉన్నాయి. అవి అనేది అప్లై చేసుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి క్లోజ్ అయిపోయి మనకు ఆ సెల్స్ అనేవి క్లోజ్ అయిపోయి మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఏది మనకి మన ప్రోడక్ట్ ఏంటంటే చాలా క్లియర్, ఎటువంటి జంతువుల కొవ్వు మిక్స్ చేయలేదు,
పారాబిన్ అన్నమాట. దాని మీనింగ్ ఇంగ్లీష్లో పారాబిన్ అని అంటారు. ఎటువంటి ఆ సర్టిఫికేట్ కూడా ఉంది మన దానికి. మన ప్రొడక్ట్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. మనవి వాడేటప్పుడు ఇప్పుడు దాకా మనం ఏవైతే క్రీమ్స్ వాడామో ఏమైతే వాడామో వాటి నుంచి అవంతా క్లీన్ చేయడానికి కొంచెం ఒక 1 వీక్ 20 డేస్ అట్లా బయటకు అనేది వస్తుంది అనమాట. మన ప్రొడక్ట్ ట్రీట్మెంట్ బేస్డ్ వాడేటప్పుడు బ్లాక్ అవ్వటం, ఏదన్నా మనకి పింపుల్స్ రూపంలో అన్ని బయటకు వచ్చేయటం, ఇవన్నీ వచ్చినప్పుడు నాకు ఈ స్కిన్ ఈ క్రీము పడలేదని ఎవ్వరూ అనుకోవద్దు. ఓకేనా? ఒక 1 వీక్ కానీ 20 డేస్లో కానీ మన ప్రొడక్టు ఎవరైనా వాడేటప్పుడు ఆ ప్రాబ్లం ఉండి ఇలాంటివన్నీ వస్తున్నాయంటే మన ప్రొడక్ట్ పని చేస్తుంది అంటే మీ స్కిన్ మీద ప్రొడక్ట్ అనేది వర్క్ చేస్తుందని అర్థం చేసుకోండి. ఎందుకంటే అవన్నీ ఫేస్ చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాను అవన్నీ. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసుకున్నాను మన ప్రొడక్ట్ వాడేటప్పుడు, అందుకని ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్? యూత్ లెక్చర్ అనేది నోట్ చేసుకున్నారు కదా. వ్రింకిల్స్, ముడతలు, ఓపెన్ ఫోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనకి యూత్ లెక్చర్ వాడించాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి SF9 50+. SF9 50+. SF9 50+ అనేది సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ మన 365 డేస్ ఎండకి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటాం. ఇంతకు ముందు రోజుల్లో అంత ఎఫెక్ట్ పడేది కాదు మనకి సూర్యుడి నుంచి. కానీ ఇప్పుడు పొల్యూషన్ ఇది ఎక్కువ అవటం వల్ల సన్ నుంచి ఎక్కువ డైరెక్ట్గా మన స్కిన్ మీద కిరణాలు అవనేది పడటం వల్ల ఎక్కువ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎండకి ఎక్స్పోజ్ అవటం వల్ల. అందుకనే మనకి పిగ్మెంటేషన్, ఎక్కువ ఫేస్ బ్లాక్ అయిపోవటము ఇట్లా ఉన్నాయి. అందుకని 365 డేస్ ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఎలా వెళ్ళినా కానీ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. లేడీస్, జెంట్స్, ఓన్లీ లేడీస్ కోసమే చెప్పట్లేదు, జెంట్స్ కూడా సేమ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జెంట్స్లో కూడా ఉంటాయి. మీరు కూడా వాడుకోవచ్చు ప్రొడక్ట్. ఏది చెప్తున్నామో మనకి ఇద్దరు కాంబినేషన్లో వాడుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ ఫర్ లేడీస్ అని అనుకోవద్దు, జెంట్స్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూస్ చేసుకోవాలి. పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళైతే మరి అస్సలకి స్కిప్ చేయొద్దు కాస్ట్ అని, కానీ అది అప్లై చేసుకోకపోతే చాలా కష్టం. సన్ స్క్రీన్ అనేది ఎండ నుంచి కాపాడడానికి మనది సన్ స్క్రీన్ అనేది 3 టైప్స్ ఉన్నాయి మనకి. 30+ ఉంది, 30+, 40+, 50+. 50+ అనేది స్కిన్ ఫార్ములా 9. అషూర్ న్యాచురల్లో 40+ ఉంది, అషూర్లో 30+ ఉంది మనకి. 30+ అంటే 300 మినిట్స్ మాత్రమే వర్క్ చేస్తుంది, 40+ అంటే 400 మినిట్స్, 50+ అంటే 500 మినిట్స్. అంటే మనకి 40+ అనేది అషూర్ న్యాచురల్లోది. కొంచెం ఆయిలీ ఫేస్లో ఉన్న వాళ్ళు ఉపయోగించకూడదు 40+ అనేది. అది ఇంట్లో ఉండే వాళ్ళకి అది సజెషన్ చేయొచ్చు. ఇది రేటు ఎక్కువ అనుకుంటే, ఓన్లీ ఇంట్లో ఉంటాము పెద్ద ఎక్కువ ఎక్స్పోజ్ ఏం లేదంటే 40+ రిఫర్ చేయండి. బయట ఎక్కువ జర్నీలు బైకుల మీద కానీ బయట ఎక్కువ ఎండకి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు మాత్రం 50+ కంపల్సరీ యూస్ చేయండి. ఎందుకంటే సన్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. మనకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే సన్ స్క్రీన్లో మాయిశ్చరైజర్ కూడా మిక్స్ అయ్యి ఉంది. మాయిశ్చరైజర్గా రిచ్గా విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి అన్నమాట మనకి 50+ అనేది. చాలా మార్నింగ్ ఒక్కసారి అప్లై చేసుకుంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫేస్ అనేది. మన బ్రైట్ స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ ఒక్కసారి మార్నింగ్ మనం రెడీ అయ్యి బయటకు వెళ్ళామంటే ఈవినింగ్ దాకా అదే లుక్, మంచి లుక్తో మెయింటైన్ అవుతాం. ఓకేనా? ఫీల్డ్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎంత మంచి ప్రొడక్ట్స్ అంటే అంత మంచి ప్రొడక్ట్స్. ఓకేనా? SF50 అనేది సన్ స్క్రీన్ అనేది మనకి 365 డేస్ కంపల్సరీ మార్నింగ్ మాత్రమే అప్లై చేసుకోవాలి, నైట్ అవసరం లేదు. చాలామంది నైట్ కూడా అప్లై చేస్తున్నారు. దాని మీద ఉంది సన్ స్క్రీన్ అంటే మార్నింగ్ మాత్రమే వాడాలి, నైట్ టైం యూస్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బ్లెమిష్ జెల్. పింపుల్స్కి బ్లెమిష్ జెల్ అనేది పింపుల్కి సంబంధించి ఎక్కువ పింపుల్స్ ఉంటాయి కదా బుగ్గల మీద, అది ఎక్కువ పింపుల్స్ ఉంటాయి కదా, ఆ బ్లెమిష్ జెల్ అనేది మనము ఫేస్ అంతా అప్లై చేయకూడదు. పింపుల్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే బ్లెమిష్ జెల్ ప్రిఫర్ చేయాలి.
ఆ బ్లెమిష్ జెల్ ప్రిఫర్ చేసేటప్పుడు అన్ని క్రీముల్లాగా బ్లెమిష్ జెల్ అనేది అప్లై చేయకూడదు. ఫేస్ అంతా కూడా అప్లై చేయకూడదు బ్లెమిష్ జెల్ అనేది. కేవలం పింపుల్ ఉన్న చోట మాత్రమే జస్ట్ 1 డ్రాప్ పెట్టి, పింపుల్ ఉన్న చోట మాత్రమే జస్ట్ 1 డ్రాప్ పెట్టాలి. మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పింపుల్, అట్లా పింపుల్ మీద మాత్రమే అప్లై చేయాలి బ్లెమిష్ జెల్ అనేది. ఫేస్ అంతా అప్లై చేయకూడదు. జస్ట్ 1 డ్రాప్ అంతే. నైట్ పడుకునేటప్పుడు జస్ట్ 1 డ్రాప్ పింపుల్ మీద అలా పెట్టడం వల్ల అవనేది క్లియర్ అవుతూ వస్తాయి అన్నమాట. క్లియర్ అయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి జస్ట్ ఆ ఏరియా వరకే అట్లా అప్లై చేస్తే సరిపోతుంది బ్లెమిష్ జెల్ అనేది. పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి నా ఫేస్ మీద, ఇవి క్లియర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎవరికైనా మీరు సజెషన్ చేయాలంటే బ్లెమిష్ జెల్, స్కిన్ ఫార్మా 9లో బ్లెమిష్ జెల్ సజెషన్ చేయండి. వాడే విధానం కూడా కరెక్ట్గా చెప్పండి. ఎలా పడితే అలా కాకుండా జస్ట్ ఆ పింపుల్ మీద మాత్రమే ప్రాపర్గా దాన్ని వాడే విధానం కూడా నిదానంగా ఓపిక చేసుకొని చెప్తే ఖచ్చితంగా యూజ్ చేస్తారు. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హైడ్రేషన్ క్రీమ్ ఉంది స్కిన్ ఫార్ములా 9లో. హైడ్రేషన్ క్రీమ్ అంటే పేరులోనే ఉంది చూడండి. హైడ్రేషన్ క్రీమ్ అంటే డ్రై స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మన ప్రోడక్ట్ ఏదైనా సజెషన్ చేయాలని అంటే హైడ్రేషన్ క్రీమ్, స్కిన్ ఫార్ములా 9లో హైడ్రేషన్ క్రీమ్ అనమాట. ఇంటెన్సివ్ హైడ్రేషన్ క్రీమ్. డ్రై స్కిన్, ఎక్కువ చర్మం పగుళ్ళు ఇవి ఎక్కువగా ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ అనేది సజెషన్ చేయొచ్చు. డిపి వచ్చేసి 1200 ఉంది, పీవీ వచ్చేసి 45. మన ప్రొడక్ట్స్ ఈజీగా 1-2 ప్రొడక్ట్స్ తోటే 100 పీవీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు లీడర్స్. ఎక్కువ దీని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. స్కిన్ ఫార్ములా 9 ప్రొడక్ట్స్ మీరు వాడటం స్టార్ట్ చేస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. ప్లస్ చెప్పడం కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. రీజనబుల్గా ఎలా వాడాలో ఖచ్చితంగా మీరైతే చెప్పగలలో. ఒక మంచి లీడర్ అవ్వరు. నెల మనకి బ్యూటీలో కూడా ఆఫర్ వస్తుంది. 3200కే 100 పీవీ కంప్లీట్ అవుతుంది. ప్లస్ కంపెనీ ఇచ్చే ఏదైతే ఆఫర్ ఉందో ఏదో ఒకటి కెటిల్ కానీ ఏదో ఒకటి కిట్ అనేది గిఫ్ట్ వస్తుంది. ఎక్కువ మందికి మీరు వాడితే మీ టీంలో ఎక్కువ మంది ప్రతి మంత్ యూస్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్ మనకే 100 పీవీ అయిపోతుంది ఇంట్లో. మనం కనుక వాడితే ఇంట్లో ఖచ్చితంగా మనం వాడితే మనకే 100 పీవీ అదే అవుతుంది. ఒక కిట్ ప్రతి ఇంటికి పెట్టచ్చు ఖచ్చితంగా. దీనికి లేడీస్ కానీ జెంట్స్ కానీ, జెంట్స్ అయితే మీ వైఫ్స్కి ఒక గిఫ్ట్ లాగా తీసుకెళ్ళండి. ఈ కిట్ను ఇంట్లో కిచెన్ వేర్లో ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. ఇది గిఫ్ట్ టోటల్ రెండింటికి ఇవ్వండి. ఒక గిఫ్ట్ లాగా ఇవ్వండి తీసుకెళ్ళి. ప్రోడక్ట్ ఇలా వాడుకో, నీ ఫేస్ బాగుంటుందని. జెంట్స్ అలా కూడా ఆలోచించండి సార్, నేను రిక్వెస్ట్ చెప్తున్నాను. అలా కూడా ఆలోచించండి. లేడీస్ అయితే మీ హస్బెండ్స్ యంగ్గా ఎనర్జెటిక్గా బాగా హ్యాండ్సమ్గా ఉండాలనంటే మీరు మీ సార్ తోటి వాడించండి, సార్కు వాడించండి. జెంట్స్ అయితే మీ మేడమ్స్కి ఇవ్వండి. అసలు ఎంత మంచి ప్రోడక్ట్, చాలా అంటే చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. మన స్కిన్ ఫార్ములా 9 ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తే అందరూ ఎంత చక్కగా ఉంటుందంటే అంత బాగుంటుంది ప్రోడక్ట్. ఓకేనా. హైడ్రేషన్ క్రీమ్ అనేది డ్రై స్కిన్, చర్మం పొడిపారిపోయి డ్రైగా ఉన్న వాళ్ళకి హైడ్రేషన్ క్రీమ్ ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ సి సీరం, విటమిన్ సి సీరం మన దాంట్లో విటమిన్ సి సీరం అనేది మనకి కకాడో ప్లమ్, నీము, అవకాడో ఈ ఫ్లేవర్స్తో ఉంటుంది. మనకి జస్ట్ లిటిల్ బిట్ ఫేస్ మీద ఎవరైనా పింపుల్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయొద్దు. సి సీరం అనేది పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సజెషన్ చేయొద్దు. ఎందుకంటే అది కొంచెం నిమ్మ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి అది పడినప్పుడు పింపుల్స్ అనేవి మనకి రెడ్డిష్గా అది లాగా ఉంటుంది కాబట్టి అది వేసినప్పుడు మంటగా ఉంటుంది. అందుకని పింపుల్స్ ఉన్న వాళ్ళని మాత్రం రిఫర్ చేయొద్దు సి సీరం అనేది. మిగతా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏమున్నా కానీ ఎక్కువ పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు సి సీరం, మంగు మచ్చలు ఉన్నవాళ్ళు కంపల్సరీ వాడాల్సిన ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే విటమిన్ సి సీరం. జస్ట్ తీసుకొని లిటిల్ బిట్ డ్రాప్స్గా అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా. సి సీరం అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది. మార్నింగ్ మనకి సి విటమిన్ మన ఫేస్లో అనేది మన స్కిన్కి అనేది
సి విటమిన్ అందిస్తుంది అనమాట. విటమిన్ సి సీరం అనే దాంట్లో సి విటమిన్ అదే అందించడం వల్ల మచ్చలు తొందరగా క్లియర్ అవుతాయి. మంగు మచ్చలు కానీ, పింపుల్స్ మచ్చలు కానీ, ఇవన్నీ ఫేస్ మీద ఏమన్నా చిన్న చిన్న యాంటీ మార్క్స్ ఉన్నా కానీ తొందరగా క్లియర్ అవుతాయి అన్నమాట. సి విటమిన్ అందిస్తుంది. ఓకేనా, సి సీరం. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఐ సీరం. అండర్ ఐ సీరం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అండర్ ఐ సీరం. నేను చెప్పాను కదా స్కిన్ ప్రాబ్లంలో ఒకటి కళ్ళ చుట్టూ బ్లాక్నెస్, కళ్ళ చుట్టూ నల్లటి వలయం లాగా బ్లాక్గా ఉంటుంది చాలా మందికి. అది ఏర్పడడానికి కారణం ఏంటంటే సరిగ్గా నిద్ర లేక, ఎక్కువ స్క్రీన్ చూస్తూ స్క్రీన్ రేడియేషన్ అంతా పడుతూ సరిగ్గా నిద్ర లేని వాళ్ళకి, ఎక్కువ శాతం నిద్ర పట్టని వాళ్ళకి ఏంటంటే కళ్ళ చుట్టూ బ్లాక్నెస్ అనేది వస్తుంది అనమాట. ఆ బ్లాక్నెస్ పోవాలనంటే క్రీమ్ వాడితే 40% రిజల్ట్ వస్తుంది. ఎక్కువ నిద్రపోవటానికి ఎక్కువ ప్రయత్నిస్తే పూర్తిగా లేకుండా పోతుంది. మన క్రీమ్ వాడంగానే పోవాలని ఏది కూడా ప్రొడక్ట్ అనేది 60% మాత్రమే పనిచేస్తుంది స్కిన్ మనకి పైనుంచి. లోపల నుంచి సప్లిమెంట్స్ కానీ మనము ఫిట్నెస్ కానీ ఏదైనా అలాంటివన్నీ కూడా పైనుంచి మనం ప్రాపర్గా ఏదైనా చూసుకుంటేనే రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. 100% మన క్రీమ్ పూస్తేనే రిజల్ట్ అని కాదు, 60% వర్క్ చేస్తుంది. పై లేయర్ వరకు అది పనిచేస్తుంది క్రీమ్స్ ఏదన్నా. లోపల నుంచి క్లియర్ అవ్వాలంటే ఏం వాడుకోవాలి? ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి, ప్రాపర్గా నిద్రపోవాలి. ఓకేనా. అండర్ ఐ సీరం అనేది జస్ట్ లిటిల్ బిట్ మనకు దాంట్లో చూపించినట్టు అలా డాట్స్, చిన్నది కొంచెం క్రీమే డాట్స్ పెట్టుకొని కళ్ళ చుట్టూ మసాజ్ అనమాట. ఎలా చేసుకోవాలంటే ఒకసారి స్క్రీన్ నేను చూపిస్తాను చూడండి. కళ్ళ చుట్టూరు జస్ట్ ఈ వేలుతోటి చూడండి, జస్ట్ ఉంగరం వేలు. ఓకేనా, జస్ట్ ఇట్లా పెట్టుకొని అప్లై చేసుకొని జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని ఇలా కళ్ళ చుట్టూరు ఇలా అన్నమాట. ఇలా సర్కిల్ మోడ్లో మళ్ళీ ఇలాగా రివర్స్ ఇలా ఒకసారి ఇలా ఒకసారి జస్ట్ ఒక 1 సెకండ్ మసాజ్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు మసాజ్ చేసుకొని పడుకుంటే ఆ కళ్ళ చుట్టూ ఉండే బ్లాక్నెస్ అనేది ఖచ్చితంగా క్లియర్గా రిజల్ట్ అనేది వస్తుంది. నాకు ఓన్లీ కళ్ళ చుట్టే నలుపు ఉంది, అది రిమూవ్ అవ్వాలి మేడం, ఏదన్నా మంచి ప్రోడక్ట్ సజెషన్ చేయండి అంటే మన దాంట్లో అండర్ ఐ సీరం అనేది సజెషన్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లో షీట్ మాస్క్. షీట్ మాస్క్లు ఉన్నాయి మన ఫేస్ మీద వేసుకోవటానికి. విటమిన్ సి ఉంది, విటమిన్ సి, ఈ అండ్ గ్లో షీట్ మాస్క్. 3 టైప్స్ ఆఫ్ మనకి మాస్క్లు ఉన్నాయి స్కిన్ ఫార్ములా 9లో. విటమిన్ సి షీట్ మాస్క్ ఎందుకు ఉపయోగిస్తారంటే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫేస్ మీద మచ్చలు ఉన్నవాళ్ళు విటమిన్ సి షీట్ మాస్క్ అనేది ప్రిఫర్ చేయండి. పిగ్మెంటేషన్, యాంటీ టోనింగ్ అంటే ఎక్కువ ట్యాన్ అయిపోయి ఉన్న వాళ్ళకి, ఫేసు ఎక్కువ బ్లాక్నెస్లో ట్యాన్ అయిపోయి ఉంటుంది, ఆ బ్లాక్నెస్ పోవటానికి ప్లస్ పిగ్మెంటేషన్ మచ్చలు పోవటానికి మనకి ఏదన్నా మంచి షీట్ మాస్క్ ఏదన్నా ఉందంటే విటమిన్ సి షీట్ మాస్క్ అనేది ఉంది. విటమిన్ ఈ, సి అనేది పిగ్మెంటేషన్కి మచ్చలు ఉన్న వాళ్ళకి సి విటమిన్ ఇవ్వండి. వ్రింకిల్స్, ముడతలు, యాంటీ ఏజింగ్ అంటే ఏజ్ ఎక్కువ అయిపోయినట్టు కనపడ్డ ముడతలు, కళ్ళ చుట్టూ ముడతలు, ఇట్లా ఫేస్ మీద ముడతలు ఉన్నాయన్నాను కదా, వ్రింకిల్స్, అవి ఉన్న వాళ్ళకి షీట్ మాస్క్ ఏంటంటే ఈ విటమిన్ ఈ షీట్ మాస్క్ అనేది ప్రిఫర్ చేయాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే గ్లో షీట్ మాస్క్ హైడ్రేషన్, ఇంటెన్స్ హైడ్రేషన్ గ్లో షీట్ అని ఉంటుంది, అది ప్రిఫర్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి గ్లో షీటు, ముడతలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి విటమిన్ ఈ, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి విటమిన్ సి. ఈ 3 షీట్ మాస్కులు ఏ ప్రాబ్లం తగ్గట్టు ఆ ప్రాబ్లం సజెషన్ చేయాలి. ఇది ఏ టైంలో వాడుకోవాలంటే మనకి ఫేస్ అంతా క్లీనప్ చేసుకొని వీక్లీ వన్స్ ఫేషియల్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే మనం జర్నీ ఎక్కువ చేస్తాము, ఎక్కువ బయటకు వెళ్ళినప్పుడు వీక్లీ వన్స్ క్లీనప్ చేసుకొని స్క్రబ్ పెట్టుకొని లాస్ట్లో ఫేస్ మాస్క్ అనేది నైట్ టైం ప్రిఫర్ చేయండి దీన్ని.
ఎందుకంటే నైట్ అంతా అంటే లిక్విడ్ బేస్డ్తో ఉంటుంది. షీట్లో ఒకటి ఉంటుంది, ఫేస్ షీట్ మాస్క్ అనేది ఒకటే ఉంటుంది షీట్కి. అది లిక్విడ్ బేస్డ్లో ఉంటుంది. అట్లా ఫేస్ మీద స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఫేస్ మీద అలా వేసుకుంటారనమాట. ఒక ప్యాక్ లాగా కాకుండా అదే ఫేస్ మీద ఇలా వేసుకునేలాగా ఉంటుంది. దాన్ని నైట్ టైం పడుకునేటప్పుడు ఫేస్ బాగా క్లీన్ చేసుకొని డీప్ క్లీన్జింగ్ ఆయిల్ తోటి పపాయ స్క్రబ్ వేసి స్క్రబ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉందంటే ఇంకా పడుకునేటప్పుడు జస్ట్ ఈ షీట్ మాస్క్ అనేది వీక్లీ వన్స్, వారానికి ఒకసారి ఇట్లా క్లీనప్ చేసుకొని ఫేస్ మీద నైట్ పడుకునేటప్పుడు ఆ మాస్క్ అనేది వేసుకొని మార్నింగ్ కల్లా దాంట్లో ఉండే లిక్విడ్ అంతా ఫేస్ బాగా స్కిన్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కొంచెం లిక్విడ్ అనేది ఉంటుంది మళ్ళీ దాంట్లో కవర్లో. దాన్ని మార్నింగ్ లేసినప్పుడు ఇది డ్రై అయిపోయి ఉంటుంది కదా, లిక్విడ్ అంతా అబ్జర్వ్ చేసుకొని ఫేస్ ఇది తీసేసి ఆ లిక్విడ్ అనేది నేను ఇందాక ఫేస్ వాష్ ఏదైతే చెప్పానో ఎలా అప్లై చేసుకుంటామో అలాగా లిక్విడ్ తోటి మసాజ్ చేసేసుకొని కాసేపు దీంట్లోనే ఉంటుంది. కొంచెం షీట్ తీసిన తర్వాత కొంచెం లిక్విడ్ అనేది ఉంటుంది, దాన్ని ఫేస్ మీద మసాజ్ లాగా చేసేసుకొని ఫేస్ వాష్ చేసేసుకోండి. వీక్లీ వన్స్ ఈ ప్రొడక్ట్స్ ఏదైతే స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాడుతూ మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గట్టు వారానికి ఒకసారి ఆ షీట్ మాస్క్ ఫేషియల్ చేసుకొని, నేను చెప్పాను కదా ఫేస్ వాష్ స్క్రబ్ యూస్ చేసి ఈ మాస్క్ నైట్ టైం పడుకునేటప్పుడు ఆ పని చేసుకొని అది వేసుకొని మార్నింగ్ పడుకుంటే అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేనైతే విటమిన్ సి షీట్ మాస్క్ వాడుతున్నాను, ఎందుకంటే ఫేస్ మీద ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంది. ఇప్పుడు చాలా వరకు క్లియర్ వచ్చింది నాకు. ఎంత మంచి రిజల్ట్ అంటే అంత మంచి. ఓపెన్ పోర్స్ తగ్గాయి, పిగ్మెంటేషన్ తగ్గింది, కళ్ళ చుట్టూ మచ్చలు తగ్గినాయి. నాకు చాలా అంటే చాలా మంచి ప్రోడక్ట్. డైలీ ప్రాపర్గా యూస్ చేస్తున్నాం. ఫస్ట్లో మనకి లేట్ అనిపించవచ్చు కానీ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ని అప్లై చేయాలా ఇంత చేయాలని ఒక 1 వీక్ మనం స్టార్ట్ చేసేటప్పుడు కొత్తగా ఉంటుంది. ఒక 1 వీక్ కొంచెం అలవాటు చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. తొందరగానే రెడీ అయిపోతాము, తొందరగానే స్టార్ట్ చేస్తాము. చిన్న చిన్న టిప్స్ తోటి బయటికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ ఫేస్కి క్లాత్ కానీ ఏదైనా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, హోమ్ మీటింగ్స్ చేయాలి, ఫీల్డ్కి వెళ్ళాలి, మీటింగ్స్కి వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయి. మనకి ఎన్నో టార్గెట్స్ ఉన్నాయి చేసుకోవటానికి. ప్రాపర్గా చిన్న చిన్న టిప్స్, వాటర్ ఎక్కువ తీసుకోండి, సిఎండి ప్రిఫర్ చేసుకోండి. అందరూ ఎక్కువ కొలాజిన్ మనకి ఫేస్లో ఈ ప్రొడక్ట్స్ వాడుతూ కూడా సప్లిమెంట్ ఏదన్నా రిజల్ట్ ఇవ్వాలనుకుంటే పిగ్మెంటేషన్ వాళ్ళకి టాక్సీ క్లీను, అలోవెరా, గ్యానోడర్మా ఫస్ట్ డైలీ ఒక కొలాజిన్ అనేది కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ అండి. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రమే కొలాజిన్ వాడకూడదు. ప్రతి ఒక్కరూ డైలీ 1 sachet కొలాజిన్ తాగొచ్చు. కొలాజిన్ వాడడం వల్ల మన స్కిన్లో అనేది కొలాజిన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ముడతలు, వ్రింకిల్స్ అన్నీ తగ్గుతాయి. ఏదైతే కణాలు ఫేస్ లోపల మనకి చర్మం లోపల ఏమైతే కణాలు చనిపోయి ఉన్నాయో అవన్నీ యాక్టివేషన్ అవటం వల్ల మనకి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. కొలాజిన్ అనేది కంపల్సరీ యూస్ చేయండి, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. డైలీ 1 కొలాజిన్ డైలీ వాడలేమనుకుంటే ఒకరోజు కొలాజిన్ తాగండి, ఒకరోజు ఎలాజినైన్ తాగండి. స్కిన్ అనేది మంచి గ్లో వస్తుంది. సిఎండి అనేది కంపల్సరీ. సమ్మర్ సీజన్ వచ్చింది, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే డీహైడ్రేషన్ అయిపోతుంది, ఫేస్ ట్యాన్ అయిపోతుంది ఎండకి బయటకు వెళ్ళేటప్పుడు. కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటించండి, ఓకేనా? ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి అన్నీ చెప్పాను నిదానంగా, అంటే సెకండ్ టైం రిపీట్ చేసేదానికి లేదు, ఒక్కొక్కటి నిదానంగా చెప్పాను. ఆ విధంగా యూస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. మేము కూడా చాలా నేర్చుకున్నాం బెంగళూరు నుంచి, చాలా నేర్చుకున్నాం, చాలా బాగా చెప్పారు మేడం. వండర్ఫుల్ సెషన్. లీడర్స్ గమనించండి, మీకు డౌట్లు ఏమన్నా ఉంటే కొన్ని అడగండి. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఇప్పటికే 45 అయింది కాబట్టి ఒక 5-6 మంది నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫీడ్బ్యాక్ చేసి ఇంప్లిమెంట్ చేయాలా. ఫస్ట్ అందరూ కూడా డీప్ క్లీన్జింగ్ ఆయిల్తో స్టార్ట్ చేయండి. నేను కూడా స్టార్ట్ చేసిన, నేను వాడుతున్నా.
మీరు కూడా వాడడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ మల్లికార్జున సార్ రేబాల అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఉందా? గుడ్ ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం అన్ని బాగా అర్థమయ్యాయి మేడం. బాగా అందరికి మేము చెప్పేదానికి బాగా ఎమోస్ గా చెప్పారు. మేము అందరికి ఎవరికైనా సొల్యూషన్ చేస్తాం మేడం. మేము బాగుంది మేడం సబ్జెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున సార్. ఆర్ఎంపీ రాణి మేడం గారు, వెస్టేజ్ రాణి మేడం గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సార్. సుమలత మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగున్నారు మీ ఫేస్. నేను కోటప్పకొండ మీటింగ్ లో మీ వెనకే కూర్చొని మిమ్మల్ని స్టడీ చేస్తున్నాను. కళ్ళ చుట్టూ ముడతలు, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి గ్లో షీట్ మాస్క్ అసలు ఉన్నాయని నాకు తెలియదు. అంటే ఇన్ని వాడుతున్నారు అని. కానీ ఈ చాలా బాగున్నాయి. అసలు ఉన్నాయా అని కొలాజిన్ వాడొచ్చు, ఎల్ఆర్జి9 కూడా వాడొచ్చు అని చెప్పారు. మేము ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే ఇస్తున్నాము. కానీ ఈ రోజు ఇవి తెలుసుకున్నాము, చాలా తెలుసుకున్నాము స్కిన్ ఫార్ములా 9 గురించి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రాణి మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. శ్యామలాదేవి మేడం గారు. శ్యామలాదేవి మేడం గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ సుమలత మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను 4 months అయింది మేడం. నాకు మోకాళ్ళు ఎప్పుడైతే నేను కొలాజిన్ వాడుతున్నాను, వాడకూడదు అంటున్నారు. వాడొచ్చా వాడకూడదా మేడం? ఏం మేడం? మోకాళ్ళ నొప్పులకి కొలాజిన్ వాడకూడదు అని అంటున్నారు. వాడొచ్చా వాడకూడదా మేడం? మోకాళ్ళ నొప్పులకు వాడచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇందాకలా వాడకూడదు అని అన్నారంటే అందుకని వాడుతున్నాను మేడం. చెప్పుల కేవలం వాళ్ళ వరకే ఇస్తున్నారు కొలాజిన్ అందరం వాడుకోవచ్చు అని చెప్పాను నేను. బాగా చెప్పారు మేడం స్కిన్ గురించి. అందరూ అని చెప్పా, ఓన్లీ పేషెంట్లకు కాదు, మనం కూడా వాడుకోవాలి చెప్పా. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ. వాసు మేడం గారు అన్మిట్ చేసుకుని మాట్లాడమ్మా. బుచ్చి నుంచి వాసు మేడం గారు అన్మిట్ చేసుకోండి అమ్మా. అంగన్వాడీ టీచర్ ఫాస్ట్ గా. వాసు మేడం గారు. ఓకే నెక్స్ట్ సౌమ్య మేడం గారు, ఎక్స్ ఆర్మీ. సౌమ్య మేడం గారు. సార్ ప్రసాద్ సార్ అన్మిట్ అవుతుంది కదా అందరికి. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్ అందరికి అన్మ్యూట్ అవుతుంది సార్. అన్మ్యూట్ ఆప్షన్. థ్యాంక్ యూ సార్. మేడం గారితో మాట్లాడమ్మా. సార్ గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం. ఇవాళ చెప్పిన సెక్షన్ లో చాలా వరకు క్లియర్ అయింది మేడం. చిన్న స్మాల్ డౌట్ ఉంది మేడం. ఇప్పుడు మీరు లెమింగ్ జెల్ అని చెప్పి ఒకటి చెప్పారు కదా మేడం, అదొకటి సజెషన్ చేయొచ్చా? దాంతో పాటు ఇంకేనా సజెషన్ చేయాలా? ఓన్లీ పింపుల్స్ వరకే, జస్ట్ పెన్ లాగా అప్లై చేయమన్నారు కదా, సో నాకు అదొకటి డౌట్ ఉంది మేడం. ఓకే, ఫేస్ వాష్ అన్నిటికీ కామన్. ఫేస్ వాష్ అనేది సన్ స్క్రీన్, ఫేస్ అన్నిటికీ కామన్. బ్లెమిష్ ట్రీట్మెంట్ బేస్డ్, అది తగ్గిన తర్వాత బ్రైట్నింగ్ పెట్టండి. పింపుల్స్ తగ్గిన తర్వాత బ్రైట్నింగ్ పెట్టండి. ఓకే మ్యామ్. ఇప్పుడు ఓన్లీ పింపుల్స్ మీద అప్లై చేయమంటున్నారు కదా, పింపుల్స్ వరకు అప్లై చేసిన తర్వాత మనం ఈ క్రీమ్ అన్నది సజెషన్ చేయాలా మ్యామ్? ఓన్లీ బ్రైటింగ్ అదే లెమింగ్ జెల్ ఒకటే సజెషన్ చేయాలా? దీంతో పాటు ఇవి కూడా సజెషన్ చేయొచ్చా? బ్లెమిష్ సజెషన్ చేయండి, ఫస్ట్ ఆ పింపుల్స్ క్లియర్ చేయండి, తర్వాత బ్రైట్నింగ్ పెట్టండి. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వండర్ఫుల్ సెక్షన్ మ్యామ్. మా కోసం ఇంకొకసారి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. ఓకే, ఎన్నిసార్లు ఇచ్చినా దాని మీద క్లారిటీ అది చాలా ఉంటది. ఓకే వచ్చినప్పుడల్లా ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. రియల్మీ 8. రియల్మీ 8 అంటే ఎవరో? రియల్మీ సార్ ఎవరు సార్? మేడమో సార్? మరి సార్ ఎవరు సార్? రియల్మీ 8. ఓకే నెక్స్ట్ హజరత్ బి మేడం గారు అడ్మిట్ చేసుకుని మాట్లాడమ్మా. హజరత్ బి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
ఈ బ్యూటీ సెషన్ చాలా బాగుంది మేడం, నేర్చుకోవడానికి. నిజంగా ఎన్నిసార్లు తీసుకున్నా క్లారిటీ తక్కువ ఉంటది మేడం దీని మీద. నిజంగా నేర్చుకోవడం అనేది చాలా ఉంటది, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అర్థం కూడా కావట్లేదు. మేము బ్యూటీ ప్రొడక్ట్ అనేది ఎప్పుడు అసలు ఏది వాడడం ఇంతవరకు వాడలేదు, కాబట్టి దాని ప్రొడక్ట్స్ చాలా వరకు తెలియడం లేదు, అర్థం కావడం లేదు. కానీ మీరు మంత్లీ వన్స్ ఇస్తూ ఉంటే మేము చాలా వరకు నేర్చుకుంటాం. అంటే ఎవరికైనా సజెషన్ చేయడానికన్నా మాకు నాలెడ్జ్ కావాలి, కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుంటాం మేడం. చాలా బాగుంది మేడం. మేడం ఇంకో వహిత మేడం ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారంట. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మేడం ఇది బ్యూటీ ప్రొడక్ట్ మా పాపకి కొంచెం చెప్తారా మేడం, ఏమేమి వాడాలో? మా పాపకి 16 years మేడం. ఆ అది పాపకి నా నెంబర్ తీసుకొని కాల్ చేయండి, చెప్తాను. జూమ్ లో అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి కాల్ చేయండి. బ్యూటీ ప్రొడక్ట్ మీద కొంచెం డౌట్ ఉండేది మేడం, మీరు చెప్పడం వల్ల కొంచెం క్లియర్ అవుతుంది. మళ్ళీ కూడా ఇంకోసారి సెక్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. సుమలత మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు రాజేష్ మేడం. ఓకే, చెప్పండి సార్. నా వయసు 34 years, 34 సంవత్సరాలు. ఓకే. అంటే ఏజ్ పెరిగే కొద్దీ కళ్ళ కింద మడతలు, అంటే కళ్ళ కింద నల్లగా రావడం అనేది ఉంటుంది. అంటే స్కిన్ ఫార్ములా ప్రోడక్ట్సే వాడాలా, లేకపోతే యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ వాడాలా, లేకపోతే కంప్లీట్ ఫెయిర్నెస్ క్రీమ్ అలాంటివి వాడాలన్నా? అంటే ఏది వాడితే బెటర్? మీది స్కిన్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రోడక్టే వాడండి. ప్రాబ్లం కదా, ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి ఏ ప్రోడక్ట్ వాడతారు చెప్పాను కదా. స్కిన్ ఫార్ములా 9లో స్కిన్ ప్రాబ్లం బట్టి ట్రీట్మెంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి ఇవే వాడుకోవాలి. మీరు అండర్ ఐ సీరము, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూస్ చేయండి. అంటే ఇప్పుడు అంటే ఏజ్ పెరిగే కొద్ది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఇది ఇన్స్టాంట్ ప్రాబ్లమా, ఇన్స్టాంట్ గానే ఉంటుందా, లేకపోతే కంప్లీట్ సొల్యూషనా ఇది? కంప్లీట్ సొల్యూషన్ అనేది కాదు సార్, మీరు కొంచెం స్క్రీన్ అవి చూడటము, నిద్రపోవటం ప్రాపర్గా అవి తగ్గించుకుంటూ ఇది వాడి చూడండి, రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. శివశంకర్ సార్, గ్రేట్ లీడర్, గవర్నమెంట్ టీచర్, అడ్మిట్ చేసుకుని పాస్గా. శివశంకర్ సార్, గుంటూరు నుంచి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారితో మాట్లాడండి. మేడం గారు చెప్పిన స్కిన్ ప్రాబ్లమ్ టెస్ట్ మనకి చాలా ఇన్స్పైరింగ్ ఉంది సార్. ఆమె తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కిన్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి ఇది హోప్ ఇచ్చేలా ఉంది. ప్రోడక్ట్స్ వాడిన తర్వాత ఇచ్చిన చేంజెస్ గురించి ఆమె కాన్ఫిడెన్స్ చెప్పడం వల్ల ఇన్ని వారికి ట్రస్ట్ పెరుగుతుంది సార్. అయితే ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ సేమ్ రావడం అనేది వాళ్ళ బాడీ టైపు, లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రోడక్ట్స్ యూజ్ చేసే ముందు ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం మంచిది. మొత్తానికి ఇది మోటివేషనల్ టెస్ట్ మనీ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ న్యాచురల్ సొల్యూషన్స్ అయ్యే వాళ్ళకి వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ గోమతి మేడం గారు అడ్మిట్ చేసుకున్నామా? గోమతి దొడ్డగా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. మాట్లాడమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. మ్యామ్, నా పేరు గోమతి. నేను నారాయణ స్కూల్లో వర్క్ చేస్తున్నాను మ్యామ్, ప్రెసెంట్ వైస్ ప్రిన్సిపల్ గా. బిఫోర్ దట్ నేనైతే పెరలే వాడేదాన్ని మేడం. అప్పుడేమంటే మేము క్యాంపెయినింగ్ రెగ్యులర్ గా వెళ్తుంటాం, సమ్మర్ లో కానీ రెగ్యులర్ గా క్యాంపెయినింగ్ వెళ్తుంటాము. ఈ టైంలో ఏమంటే స్కార్ఫ్ యూస్ చేసినా కానీ ఎలా ఉంటుందంటే ఫేస్ అంతా బర్నింగ్ అయినట్టు, బాగా అట్లాగా మంటగా, అట్లా పగుళ్ళు వచ్చినట్టు అలా 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 ఉండేది మేడం. తర్వాత నాకు మా సిస్టర్ దీంట్లో ఉంది, తను నాకు అడ్వైజ్ చేసింది, సన్ స్క్రీన్ అడ్వైజ్ చేసింది. సన్ స్క్రీన్ యూస్ చేసినప్పటి నుంచి నాకైతే అసలు స్కార్ఫ్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది మేడం. చాలా బాగుంది, ఫేస్ అయితే చాలా గ్లోగా బాగుంది. మా వాళ్ళంతా అడుగుతున్నారు, మేడం ఏం వాడుతున్నారు మీరు, చాలా గ్లోగా ఉన్నారు, మార్నింగ్ టు ఈవినింగ్ ఫ్రెష్ గానే ఉంటున్నారు, చాలా బాగుంది, మాకు అడ్వైజ్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. బ్రైట్ గా ఉంటుంది. మనం ఎంత ఎండలో తిరిగినా, ఎలా క్యాంపెయినింగ్ చేసినా, ఎలా చేసినా కానీ అలాగే కంటిన్యూషన్ గా మనం మార్నింగ్ ఎలా అయితే వెళ్తామో ఈవినింగ్ అలాగే ఉంటుంది ఫేస్. ఏమీ అసలు చెమట పట్టడం కానీ, బ్లాక్నెస్ కానీ అదంతా ఏం లేదు. చాలా బాగుంది మేడం ప్రోడక్ట్ అయితే. నేనైతే యూజ్ చేస్తున్నాను, సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మేడం గారు SPF 50+ మేడం? అవును సార్. సూపర్ మేడం. 500 minutes. క్రీమ్ గా ఉంటది, మాయిశ్చరైజర్ గా ఉంటది. అది మనకు ప్లస్ పాయింట్స్. ఓన్లీ సన్ స్క్రీన్ గానే కాదు, మాయిశ్చరైజర్ గా ఉపయోగపడుతుంది. 2 in 1. 2 in 1. సూపర్ మేడం.
వండర్ఫుల్ సెషన్. మన లీడర్స్ ని కొద్దిమందిని అడిగే ప్రయత్నం చేద్దాం, క్లోజ్ చేద్దాం ఫాస్ట్ గా. డాక్టర్ గోపాల్ జీ, గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ సార్, డాక్టర్ గోపాల్ సార్. ఓకే, నెక్స్ట్ రామంజీ సార్, గుడ్ మార్నింగ్. రామారావు సార్ ఇప్పుడే, రామంజీ సార్ ఇప్పుడే వచ్చి ఉంటాడు బెంగళూరు నుంచి. ఓకే, రామారావు సార్ గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ సార్. వాయిస్ ఏం లేదు ఈరోజు, ఉన్నారు అందుబాటులో? ఓకే, లేడీస్ నుంచి ఎవరైనా ఒకరిద్దరు స్పందించండి. గ్రేట్ లీడర్స్, పేర్లు అవసరం లేదు. ఆ తర్వాత సెషన్ మనం క్లోజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓల్డ్ లీడర్స్, లేడీస్ ఎవరైనా, లేడీ లీడర్స్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా వండర్ఫుల్ సెక్షన్ మేడం. ఎందుకంటే నేర్చుకున్న దాకా కష్టం పడితే నేర్చుకున్న తర్వాత మీరు సిఎన్టీ ప్రోగ్రామ్ కూడా చేయాలి మేడం ఖచ్చితంగా. మీ పోస్ట్ సిఎన్టీ ప్రోగ్రామ్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకుంటే సక్సెస్ అవుతుంది మేడం. నేర్చుకోవటంలో మీరు ఫస్ట్ ప్రప్రథమంగా ఉన్నారు. నేర్చుకొని 10 మందికి, స్కిన్ చాలా ఇంపార్టెంట్. ఎండాకాలం స్కిన్ కి బాగా ఉపయోగపడే వరకు అని తెలుసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శివకుమారి మేడం అడ్మిట్ చేసుకోండమ్మా. ఐఎఫ్బి శివకుమారి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. మేడం గారితో మాట్లాడండి. సుమలత మేడం గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారండి. SF9 డౌట్లు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయినాయి మేడం. ఎవరికన్నా ఇవ్వాలన్నా కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గా మన ప్రసాద్ సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. ఒక ఇద్దరు హ్యాండ్ న్యాయం జరిగిందా? సెషన్కి న్యాయం జరిగిందా? సూపర్ సార్. మేడం గారు సెషన్ అంటే ఎవరికి మంచిగా చెప్పారు. లైవ్ గా చూపించుకొని ప్రోడక్ట్లు అన్ని కూడా డిస్ప్లే చేసాము మంచిగా. థ్యాంక్ యూ మేడం. సుమలత మేడం గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విన్నీ మేడం అన్మ్యూట్ చేసుకోండమ్మా. విన్నీ మేడం ఒక్కసారి సార్ విన్నీ మేడంతో మాట్లాడి క్లోజ్ చేద్దాం. మేడం గారు హ్యాండ్ రైజ్ చేశారు. విన్నీ మేడం గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మేడం గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సుమలత మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి మేడం. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెక్షన్. అసలు నాకైతే కొన్ని చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ వల్ల చాలా మందికి నేను కొంచెం సరిగా ఇవ్వలేకపోయాను. ఈ రోజు కంప్లీట్ గా ఒక క్లారిటీ తీసుకున్నాను. ఏ ప్రాబ్లం కి మన మనది ఏవైతే ఇవ్వాలి ప్రోడక్ట్ అనేది, స్కిన్ ఫార్ములా 9 ప్రతి ఒక్క దాని గురించి చాలా క్లియర్ గా విడమర్చి చెప్పారు. తెలియని వాళ్ళకి కూడా తెలిసే విధంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అన్ని చక్కగా ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ మనిషి ఎవరనేది నాకు అందరూ కూడా గుర్తొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంత్లీ ఇలాగా 1 or 2 times మీరు చక్కగా ఇస్తే గనక మనకి ఇంకొంచెం, కొంతమంది తొందరగా మర్చిపోతుంటారు. అలాంటి వాళ్ళకి వెంటనే మనకి ఏందనుకో కొంచెం 100 PV చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంకా చేసుకుంటూ పోతున్నారు. 1 or 2 మెంబర్స్ ఉన్నారు, ఇంకెవరు చేయదు. వాసు మేడం గారు బుచ్చి నుంచి అన్మిట్ చేసుకోండి. మేడం గారు ఇందాక కూడా అడిగాం మిమ్మల్ని. గుడ్ మార్నింగ్. ఫాస్ట్ గా అన్మ్యూట్ చేయడం ఏంటంటే మైక్ మీద నొక్కితే సరిపోద్ది. కొత్త వాళ్ళు అయితే హుషారని మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి. ఫాస్ట్ గా క్లోజ్ చేయాలి సెషన్, ఇంకా టైం అయింది. లీడర్స్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారా? హ్యాండ్ రైజ్ చేయడం నేర్చుకుంటున్నారా? వాసు మేడం గారు గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ మేడం. వాసు మేడం మీరు మాట్లాడండి ఫాస్ట్ గా. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు మీ సెక్షన్ నాకు బాగా అర్థమైంది మేడం. మొత్తం నోట్ చేసుకున్నాను. ఎవరికైనా సజెషన్ చేయాలంటే ఇప్పుడు చెప్పడానికి నాకు కొంచెం క్లారిటీ వచ్చింది మేడం. ఈ రోజు మీ సెక్షన్ మాత్రం వండర్ఫుల్ మేడం. సూపర్ గా చెప్పారు మేడం. బాగా అర్థమైంది మేడం నాకు.
థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఉషారాణి మేడం గారు ఫాస్ట్ గా అడ్మిట్ చేసుకోవడమ్మా. మేడం గుడ్ మార్నింగ్ మేడం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. మేడం మీరు ఎక్సలెంట్ గా చెప్పినారు మేడం. నేను అసలు అది పక్కన వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే నాకు చాలా మంది మా ప్లేయర్స్ అడిగేదాన్ని మేడం, గ్రేట్ లీడర్స్ అడిగేవాడిని మేడం. ఇప్పుడు నేనంతకు నేనే చెప్పుకోగలుగుతున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ ఇంకోసారి చెప్పాలని కోరుకుంటాం మేడం. ఖచ్చితంగా చెప్తా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ గమనించండి, ఈరోజు ఎవరైనా సిఎన్సి చేయడంలో ఇబ్బంది పడతా ఉంటే మనకి త్వరలోనే 2 days లో సిఎన్సి స్టార్ట్ అవబోతుంది. మళ్ళా ప్రతి ఒక్కరు దాంట్లో సిఎన్సి ఫస్ట్ సిఎన్సి బ్యూటీ ప్రొడక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లాస్ట్ సిఎన్సి మళ్ళా హెల్త్ ప్రొడక్ట్స్ చేయండి. 2 సిఎన్సి చేయండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి డబుల్ స్పీడ్ తో మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్క లీడర్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్ వాడండి. ప్రతి లీడర్ మన వెస్టేజ్ లో ఉండే ప్రతి లీడర్ డీప్ క్లీన్జింగ్ ఆయిల్ వాడండి. అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ప్రాబ్లం ఉన్నా లేకపోయినా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఖచ్చితంగా సిఎన్సి కంప్లీట్ అవుద్ది. మనం వాడితేనే పక్కన వాళ్ళకి చెప్పగలం. లీడర్ స్టార్ట్ చేయండి, ఇది మన కోసమే. ప్రతి లీడర్ కూడా చాలా మంది లేడీస్ కూడా వాళ్ళు వాడకుండా పక్కన వాళ్ళకి సజెస్ట్ చేసి సిఎన్సీలు చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ముందు మనం వాడాలా, మనం వాడితేనే చెప్పగలం. లీడర్స్ సిఎన్సి గురించి మనం తెలుసుకోవాలంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఒకటి చేయొచ్చు, అగ్రి ప్రొడక్ట్ ఒకటి చేయొచ్చు, హెల్త్ ప్రొడక్ట్స్ 4 ఉన్నాయి. 4 వింగుల్లో 4 చేసుకోవచ్చు. లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా కొంచెం గట్టిగా దృష్టి పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్, థ్యాంక్ యూ. ఇలాగే ప్రతి ప్రోడక్ట్ మీద మీరు బ్యూటీ ట్రైనింగ్ మీరే మేము ప్రతి ప్రోడక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలా ఇచ్చుకుంటా పోతే చాలా మందికి ఫ్యూచర్ లో నాకు తెలిసి సిఎన్సీలు ఒక్కొక్కరు 10-15 సిఎన్సీలు చేసిన ఆశ్చర్యపోబల్లా. అలా మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక్కొక్క వింగ్ లో ఒక్కొక్కరు తయారు చేసుకుంటా వస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా 2 లక్షలు తీసుకోవాలని డిసెంబర్ మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. 2 lakhs. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఉంటాయి, ఖచ్చితంగా తీసుకుంటాను. ఓకే మేడం, మనందరికి గురువు గారు ఉన్నారు, ఆయన ఏం చెప్తే చేసుకుంటా పోదాం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ప్రసాద్ సార్, ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లక్ష్మణ్, థ్యాంక్ యూ సుమలత మేడం, థ్యాంక్ యూ మేడం. అక్కడికి కానీ మంచి సెషన్ మీరు ఎప్పుడైనా కానీ మీ ప్రొడక్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నందుకు టీం అందరి తరఫు నుంచి మరీ థ్యాంక్ యూ మేడం. మీ సెషన్స్ మరెన్నో ముందు రావాలని కోరుకుంటున్నాం మేడం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్ మేడం. తొందరగా స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈ జూమ్ సెషన్ ఎంతో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ 5:30కి మరో మంచి సబ్జెక్ట్ తో మంచి లీడర్ తో కలుస్తామని భావిస్తూ థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్, థ్యాంక్ యూ.